హైదరాబాద్ హిమాయత్ నగర్లో కాల్పులు కలకలం రేపాయి. మాదాపూర్ లారెల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్లు ఉదయ్ కుమార్, శశికుమార్ మధ్య లావాదేవీలకు సంబంధించి వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి చివరికి ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. శశికుమార్ తన లైసెన్స్డ్ గన్తో ఉదయ్ కుమార్పై 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన డాక్టర్ ఉదయ్ కుమార్ను ఆసుపత్రికి తరలించారు. కుమార్, డాక్టర్ సాయి కుమార్ అని చెప్పి ముగ్గురు డాక్టర్లు లారెల్ హాస్పిటల్ని ఒక హాస్పిటల్ను మాదాపూర్లో ప్రారంభించినారు. ఈ ముగ్గురు కూడా దాంట్లో పార్ట్నర్స్, వాళ్ళందరూ కూడా ఇన్వెస్ట్ చేసినారు. అయితే ఈ హాస్పిటల్ నడిపే విషయంలో ముగ్గురు మధ్యలో డిఫరెన్స్ వచ్చినాయి. డాక్టర్ శశికుమార్ ఎవరైతే కాల్పు జరిపినాడో డాక్టర్ శశికుమార్ ఇన్వెస్టెడ్ అబౌట్ 75 lakhs. డాక్టర్ సాయి కుమార్, డాక్టర్ ఉదయ్కి ఇంజురీ అయింది. ఈ ఇద్దరు కూడా 2.5-3 crores మధ్య ఇన్వెస్ట్ చేసినారు. అయితే హాస్పిటల్లో 3 సంవత్సరాల నుంచి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో చాలా అప్పులు జరిగినాయి. తర్వాత దాని ప్రాజెక్ట్ కూడా డిలే అయింది. అందువల్ల కొన్ని నష్టాలు వచ్చినాయి. ఈరోజు ఈ విషయంలో మాట్లాడుకుందామని చెప్పి ముగ్గురు కలిసి హిమాయత్నగర్లో ఉన్నటువంటి బ్లూ ఫాక్స్ హోటల్కి రావడం జరిగింది. 3 గంటలకు ముగ్గురు కలిసి ఈ ప్రాంతానికి వచ్చి మాట్లాడుకోవడం జరిగింది. ఒక 10-15 minutes మాట్లాడుకున్న తర్వాత ఆ మాటల సందర్భంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి. డాక్టర్ శశికుమార్ నేను మిమ్మల్ని చంపేస్తాను బతుకనివని చెప్పేసి అతని దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ .32 పిస్టల్ తీసుకొని ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఈ సంఘటన మీద మనం ఒక నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయడం జరుగుతున్నది. అంటే ఉదయ్ కుమార్ పట్టించుకోకపోవడం వల్లే శశికుమార్ ఇట్లా కాల్పులు జరిపాడు అంటున్నారు. ఉదయ్ కుమార్ వాళ్ళని పట్టించుకోలేదు, శశికుమార్ అవన్నీ తెలియదు. అవన్నీ అబ్సల్యూట్లీ నో ఐడియా అబౌట్ దట్. అబ్సల్యూట్లీ నో ఐడియా. ఆయన ఎందుకు కాల్ జరిపినాడు? బాబుని చూసినాను. ఈజ్ ఫైన్, ఈజ్ డూయింగ్ ఫైన్. మాట్లాడాడు. నాకే ధైర్యం చెప్పాడు ఆయన. సో ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.